అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు దోస్తులు. దోస్తులు వీడియో లేట్ అయిపోయినందుకైతే సారీ. ఎందుకు అనంటే మా బాబుకైతే ఫుల్ ఫీవర్ అన్నమాట. నైట్ అయితే కాసేపు కూడా ఆయన పడుకోలేదు, మమ్మల్ని పడుకోనియలేదు. ఫుల్ ఫీవర్ వచ్చిందన్నమాట, ఫుల్ హెడ్ ఏక్. ఇక అందుకనే ఈరోజు హాస్పిటల్ అయితే తీసుకెళ్ళినాం అన్నమాట. ఇక తీసుకెళ్తే ఏమని చెప్తారు, టైఫాయిడ్ ప్లస్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అయితే చెప్పిర్రు. అందుకే వీడియో లేకపోయినా దోస్తులు, ఇక ఈ రోజు అయితే ఒకటే వీడియో వస్తుంది అన్నమాట. ఇక ఏ వీడియో అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 50 అన్నమాట. ఇక వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మి ఇంకా ఎన్ని డేస్, ఇక ఇంకొక 2 డేస్ బిడ్డ. ఇక ఎల్లుండి ఇంట్లోకి అచ్చుడే ఉంటది, అప్పుడు నువ్వు అన్ని ముట్టుకోవచ్చు. గాని అమ్మి నా ఫంక్షన్ చేస్తావా అని. ఏ ఫంక్షన్ చెయ్యా, ఏ చేయ బిడ్డ, అట్టిగానే ఇంట్లో మందం చీర కట్టుకుంటా ఇంట్లోకు తీసుకుంటా. ఎవ్వలను విలువ. ఫంక్షన్ చేస్తే పైసలు కావద్దా? అందరూ పిలిస్తే మా అత్తరు తింటారు పోతారు. అయినా మనకు ఎవరున్నారని మనము ఎవరిని పిలుస్తామని గాని అద్దు బిడ్డ, ఏ ఫంక్షను లేదు. మనకు పైసలు లేవు, మన బతుకులు మంచిగా లేవు. కాదు డాడీ ఇటు మొక్కయే అత్తలేడు కదా మమ్మీ. ఎందుకు అత్తడు అని పోయి మొన్న పొట్టు తిట్టొచ్చిన. తిడితే వాడు తిరిగి నన్నే కొట్టిండు. కానీ నేనేందుకు అత్తా, నాకేమవసరం, నీ బిడ్డను నా దగ్గరికి రాకుండా వేసినావు కదా, ఇప్పుడు నీ అవసరం ఉన్నదని నేను అత్తున్నానా అని అన్నాడు. ఏమైందే బిడ్డ, ఇవరిదాకా ఎవరితోటో బాగానే సేపు ఫోన్లో మాట్లాడినావు. ఏందో పైసలు అంటున్నావు, 50,000 అని అంటున్నావు. ఎవరిని అడిగినావు, ఎవరిస్తారే? నాకెవరిస్తారే అమ్మా, నేను ఎవ్వరితోటి మాట్లాడలే. మా ఫ్రెండ్ అవుతుంటది, దానికి 50,000 కావాలట. మనకే దిక్కులేవంటే దానికి 50,000 నేనే నుండి ఇస్తా అని చెప్తున్నా. ఇప్పుడే మళ్ళా గిట్లా అని చెప్పొద్దు, ఆయనతో నన్ను తొక్కు తిడుతుంది. సరేతి, మన దగ్గర పైసలున్నాయని అదేవతో ఫోన్ చేసి భలే అడుగుతుంది పో నిన్ను. అయితే గాని ఇన్ని రొట్టెలు వేసుకుందాం దాయే. అన్నం తినబుద్దయ్యి పాడైతలేదు. పిల్లకింత రొట్టెలు వేసిస్తే తింటది కదా. వేయపోరాదా, నేనచ్చేయాలా? నాకే సాతనై పాడైతలేదు. నేను పిండి విసికి ఇత్తా చేద్దురా, నేను గాల్తా. సరేపా మమ్మీ, ఫోన్ ఇయ్యరాదే కాసేపు. ఫోను చూస్తా, బోర్ కొడుతుంది మమ్మీ ఇక్కడ. ప్లీజే. ఫోన్ లేదు, ఫోను అడగద్దు నువ్వు. నీకు ఇప్పటి నుండి ఫోన్లు యూసుడు ఎందుకు? అట్లా అలవాటు వేసుకోవద్దు. ఫోన్లు చూసి బాగా మంది ఎడిపోతుర్రు. అందుకే నేను నీకు ఫోను ఇత్తలేను. అద్దు, కాసేపు పడుకో. అమ్మమ్మ నేను రొట్టె చేసేదాకా. మళ్ళా రొట్టె చేసినాక ఈడికే అత్తం, ఈయన్నే కూర్చొని తిందాం గాని. ఎప్పుడు అడిగినా ఫోను ఇయ్యవేందే? అనేవన్నా బెల్లంగడ్డు ఉన్నదా ఏంది? ఏది లేదు గాని అద్దు, కాసేపు పండుకో. సరేతి. అబ్బో, దీని ఫోన్ పాడుగాను. ఒక్కసారన్నా ఫోను ఇయ్యది. దండగా మొకబ్ది. ఎవరెవరికో ఫోన్ చేసుకుంటా గంటలు సోది పడుతుంది. నాకు మనసరికేమో దీనికి సాతన్నే కాదు, ఇయ్యది. నీకు ఫోన్ ఎందుకు అని అంటుంది. నాకెందుకో అంత భయం అవుతుంది. అమ్మో, ఆమెను చంపుడు అనంటే అట్టి విషయమా ఏంది? చంపినాక కేసులు గీసులు అవుతాయి కావచ్చు. ఎట్లా మా బామ్మర్ది గాడేమో ఏం కాదు అని అంటుండు. అయినా దానికి ఎవడున్నాడు, ఎవరు కేసు పెడతారు అని కూడా అనబట్టే నాకు అదే భయం అవుతుంది. ఒక మనిషి ప్రాణం తీసుడు అది ఎంతటి తప్పు. అద్దు అనంటే మా బామ్మర్ది గాను వినేటట్టు లేడు. అదే నా పెళ్ళాన్ని చంపుతా అని అనబట్టే. అది నా పెళ్ళాన్ని చంపుడేంది, దాన్నే చంపుదామని వీడు అనబట్టే. ఎట్లా ఏం చేసుడు? అమ్మో, ఫోన్ల మీద ఫోన్లు కొట్టి చంపుతాంది. మళ్ళీ ఎత్తాంది కదా రావులా. హలో, ఎక్కడున్నావురా? వచ్చినవా ఇంటికి? ఇటు మొకే కనిపిస్తలేవు. నీ గురించి 10 సార్లు వెళ్ళి చూసినా. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇంటికి వచ్చినవా లేదా దోస్తు దగ్గరనే ఉన్నవా? ఇప్పుడే వచ్చిన ఇంటికి. నేను నీకు కనిపించుడు ఎందుకు గాని? సరే నేను మళ్ళా ఫోన్ చేస్తా, ఇంట్లోనే ఉన్నా. మళ్ళా ఫోన్ చేసి కాదు, ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావా లేదా? కన్ఫామ్ గా ఇత్తా
ఇత్తా అన్నడా నీ దోస్తు? ఇత్తా అన్నాడు సాయంత్రం వరకు. నీకు మళ్ళా నేను నైటు ఫోన్ చేస్తా కదా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి పైసలు తీసుకొని పో. వస్తా, ఎక్కడికైనా వస్తా. ఇక ఎందుకంటే మీ అమ్మకును మీ భార్యకు తెలియద్దు కదా. సరే సరే వస్తలే. ఎక్కడికి రావాలి? నైటు చెప్తా. సరే సరేగా, నువ్వు కూకే ఫోన్ చేయకు, నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తా వాడు ఇచ్చినాక గాని. సరే సరే. అంతా భయం భయం అని అవుతుంది కానీ, లేకపోతే ఇది నన్ను ఇంకా టార్చర్ చేసి నన్ను ఏం చేసేది తెలియదు. నా భార్యకు పూర్తిగా దూరం పెట్టిపిస్తుందో మరి ఏం చేపిస్తుందో. ఇది చచ్చిందే బెటరు. దీనికి వెనకెవడున్నాడు ముంగటెవడున్నాడు, దీని గురించి ఎవరు పట్టించుకున్నంత పోలీస్ స్టేషన్ల పొంటి తిరుగుతారు. ఓ మిస్టర్, ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్నం తినరా ఏంది? బయటకు పోయినావు, ఇప్పుడు వచ్చినావు, సపడేక కూసోని ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? రావే అన్నం తిందాం. అన్నము అద్దురా, నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. ఇక మీ అన్న కలిసిండు, మీ అన్నతోటి ముచ్చట పెట్టుకుంటా బాగానే సేపు ఉన్నా, లేకపోతే అప్పుడే అచ్చటోని గాని. అవునా, ఇటు రమ్మనకపోయినావు? ఇక ఏం రావాలే అని ఆయన అటు వేయండు, నేను ఇటు వచ్చిన. ఏం కూరండిర్రు? తోటకూర పప్పు. అబ్బో, నేను అది తిననే. నువ్వు తినవని నీకు ఎగ్స్ అండింది అత్తమ్మ. ఇప్పుడు అన్నమద్దు ఏదద్దు, నువ్వైతే తిను పో, సరేనా? నువ్వు ఇంకా అత్తలేవు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవని ఆల్రెడీ తినేసిన అని కొంచెమే తిన్నా. మళ్ళా నువ్వు వచ్చినాక నీతోటి తిందామని. ఇప్పుడు అద్దులే, కాసేపు అయినాక తింటా. తలకాయ బాగా నొస్తాందే, అట్లా ఒరుగుతా కాసేపు. ఎందుకు, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? దేని గురించి లేదు గాని అట్లా ఒరుగుతా. ఒరుగు మరి. దీని సావు అయ్యా, ఈ దొంగ ముండ ఎప్పుడు ఖాళీ చేసి పాడైతుందో ఏం కథనో. దీనికి సావన్నచ్చి పాడైతలేదు. ఎంతో మంది మంచి మంచోళ్లను తీసుకుపోతాడు దేవుడు గాని ఈ సొంటోళ్లను దేవుడు తీసుకుపోతలేడు. దొంగ బొడ్డి ఇది మంది గండాన్నే బతుకుతాంది. ఈ దెంగముండ జత్తే మంచిగుండు, ఈ ఊరుకున్న పీడ వీకేజీ అనికట నేనట ఇల్లి అల్లట. అది ఎవ్వను పుట్టింది, ఏడ ఉట్టి పెరిగి వచ్చింది, దానికేంది నేను ఇల్లిచ్చేది? దొంగ బొడ్డి. దాని ముఖానికి అనడానికన్నా కొంచెమన్నా ఇజ్జతి మానం ఏది కూడా అనిపిత్తలేదు. అయినా బర్రెగించిన వాళ్ళకు ఏమనిపిత్తది గాని ఇది నాకు కనబడ్డప్పుడల్లా పెయ్యంత మండుతాంది. గట్లనే పోతుంది, గట్లనే నాశనం అయిపోతుంది. దాని ముఖం మండ. ఇగో నిన్న వచ్చింది నా పోరి, ఆడ అయింది కనీసం అత్తలేవు చూస్తలేవు. ఏంది ఫంక్షన్ చేయొద్దా 50,000 చూడు అని వచ్చింది. ఆయనత దిమ్మడ దమ్మడ గుద్దిండు కాదు, గుద్దినాక ఆయనత నోరు మూసుకొని పీకింది. కాదే, అది నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వచ్చి దానికి అడగటానికి ఎట్లా అనిపిస్తుంది? సిగ్గు సిగ్గు లేదు, ఏది లేదు. బరిదగించిందేనాయే బద్మాషి. దానికి పైస ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే రాజు గుర్తుకొస్తాడు. ఇక ఇప్పుడు దాన్నినాక ఇక పోతా అంది. నేనేం చేయాలో అది చేస్తా అనుకుంటా. పొట్టు పొట్టు తిట్టినాం కాదు, ఇద్దరం ఎగబడి దిమ్మడ దమ్మడ బావు రూపుల మూకంలో చెప్పు. దానికి సావచ్చి పాడైతలేదేమే. మంచి మంచోళ్ళు చత్తురు గాని దానికి సావత్తలేదు, ఏ రోగం అన్నా అత్తలేదు. గింత మందితోటి ఉంటుంది, దానికి ఏ రోగం వచ్చి పాడైతలేదు. అయ్యో నరసక్క, ఈ కాలాన ఎట్లున్నారు తెలుసా మనుషులు? పాపాలు చేసిన వాళ్ళే మంచిగా బతుకుతారు, పుణ్యాలు చేసిన వాళ్ళే జల్దీ చత్తుర్రు. అట్లున్నది ఈ కాలం. ఏమో తీయలత, పోనీ దాని ముచ్చట పాడుగాను. తిన్నావా మరి? అవునా సక్క, బిడ్డ పూచబత అయిందని ఓ నలుగురు కూడా చెప్పలేనట్టుంది కదా. చెప్పుతే ఓ నలుగురు కుడుకలు పట్టుకపోయి దాని ముఖాన ఏద్దురు కదా. దాని ఇంటికి ఎవడో పోతాడు, దాని దగ్గరికి ఎవడో పోతాడు. వాళ్ళకు ఎవ్వరు అడ్డు, దానికి మొగళ్ళు ఉండాలి. పాపో దాన్ని అవ్వనంటే ఏం లాభం పాడైంది. అది ఆ పని ఈ పని చేసుకొని బతకబట్టే. ఇక పొల్లకేమెరక, పొల్ల అట్టి పొల్లేనాయే. సరేతి కోడలను ఎప్పుడు తీసుకొస్తావు? ఇప్పుడేడా 3 నెలలు పడ్డాక తీసుకొస్తానారు చక్క. ఉండనితి 3 నెలలు పడ్డాక తీసుకొస్తే ఇక ఇటే ఉంటది. అదే నేను మొన్న అన్నా, మరి అత్తవాయే మరి పురుడు ఏరా అంటే, పురుడు ఏత్తరట, పెద్దనే ఏత్తరట, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరని అంటాందల్లవ్వ. అవునా, చేస్తారట్న? అయితే పోదంతి ఆ పోవుడే. హలో, ఏమైంది బావా? మామే ఫోన్ చేసిందా? చెయ్యలే, అది ఏత్తనే రమ్మని చెప్పుదాం, లేకపోతే లేదు. మనిచ్చ మనం ఫోను చెయ్యద్దు, లేకపోతే దానికి వట్టిగానే అనుమానం వచ్చి పాడైతుంది.
ఆ పెళ్ళాం అన్నాక ఎత్తడు కావచ్చని అనుకుంటుంది గాని నేను చెయ్యానే సప్పుడేక ఉన్నా చూస్తున్నా మరి చేత్తదా చెయ్యదా అని అంతలోపే నువ్వు చేసినావు. అరే బావా నేను ఇటు మొకే ఉన్నా, మరి అది ఫోన్ చేత్తదా చెయ్యదా మరి అత్తదా రాదా నాకేదో ఒకటి క్లారిటీగా చెప్తే నేను ఇంటికి పోతా కదా. కాగు ఫోన్ వత్తందావు. సరే సరే. హలో అయింది ఏడున్నావు? నేనా ఇగో ఇంట్లోనే ఉన్నా. ఏమైంది పైసలు అయినాయా? అయినాయి. ఎవళ్ళు వండుకున్నారా? పడుకున్నారు. ఏమైంది మరి రావు? నేను బయట నిల్చుంటా, పైసలు ఇచ్చి పో. ఓ బయట నిల్చుంటే ఇచ్చే పైసలు కాదు, నీ తాటి ఒకసారి నాకు మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉన్నది. ఇక ఎందుకు అనంటే ఈ మధ్యలో మనం మాట్లాడుకోక కలవక బాగా రోజులైతుంది కదా. అయితే ఈ పైసలు ఇచ్చే ముంగట నీతోటి కొంచెం మాట్లాడదామని. మరి ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడు. అద్దు మళ్ళా మధ్యలో మా అమ్మ ఇట్లానో నా భార్య ఇట్లనో లేచిర్రు అనుకో, ఎటు వేండు ఏం కథ అని మళ్ళా మన మీద అనుమానాలు మోపైతాయి. ఆ అనుమానాలు మనము తీసుకొచ్చుకునుడు ఏంది? అందుకే కాసేపు మన ఊరి చివర అక్కడ ఉంది చూసినావా వాగు, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటది, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం కాసేపు. సరేనా? మాట్లాడుకున్నాక పైసలు నేను ఇస్తా, నువ్వు పట్టుకపో, నేను ఇంటికి వచ్చేస్తా. ఆహా గట్లా అంటున్నావా రా? అబ్బో నీకు నా మీద ప్రేమ పోయింది కావచ్చు, చచ్చిపోయింది కావచ్చు అని నేను అనుకుంటున్నా. నీ మీద నాకెందుకు ప్రేమ జత్తది గాని, ఉండేది ఉంటది గాని కొంచెం దూరం ఉందామని అనుకుంటున్నా. సరే గాని నువ్వు అంత సోది పెట్టకు గాని జల్దిరా, నేను అలా వెళ్తాను ఇంట్లోకి. సరే చీర కట్టుకోవాలా డ్రెస్ ఏ ఉండరా? ఇట్లనోరా. సరే వస్తా. అబ్బో అటో ఇటో అత్త అని అన్నది. ఈ అవ్వ నాకే భయం అవుతుంది. మా బామ్మర్ది గారికి ఫోన్ చేసి చెప్పాలే, వాడేం చేస్తాడో చూడాలే. ఇది వెళ్ళింది కదా, నన్ను చూసుకుంటా నా వెనకనే ఫాలో అయ్యి అత్తది కావచ్చు. రాని ఇయ్యల్లా మూడింది, దీని సావు అనేది మా చేతుల్లో కాబోతుంది. లేకపోతే ఇది నన్ను టార్చర్ చేసి నా భార్యను చంపేది తెలియదు, నన్ను చంపేది తెలియదు, మా ఇద్దరిని విడదీసేది తెలియదు. అసొంటిది ఇదే చచ్చిందనుకో, అమ్మయ్య ఇక ఎవ్వరికే బాధ ఉండదు. చిన్నవా బావా, అది అత్తాందా లేదా? వస్తాంది. రే బామ్మర్ది నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏదన్నా కేసులు గీసులు ఏదన్నా అవుతాయి కావచ్చు అని. ఏ కేసు అయినా భయపడేది లేదు బావా. మా అంటే 4 రోజులు జైల్లో వారెత్తారు, తర్వాత బయటకి అచ్చుడే కదా. నీ అంతకు నేనే జైలుకు పోతాగాని నువ్వైతే ఆగము గాకు. నేను చెప్తాను కదా, దాంతో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడు. నేనత్తా దచ్చి ఇద్దరం కలిసి దాన్ని నూకి పారేద్దాం. లేకపోతే అది నిన్ను టెన్షన్ పెట్టుడేంది, నిన్ను ఆగమాగం చేసుడేంది చెప్పు. అది ఎన్ని రోజులు బతుకున్నా ఇక నువ్వు దాని దగ్గరికి ఒకసారి వేణువు కాబట్టి అది అలే ఆలోచన నుండి ఇల్లీమనంటది, కథ అంటది. సరే అక్కడ నుండి వచ్చేది ఆమెనే కావచ్చు, నువ్వు నీళ్ళ కాడికో. సరే. ఏమైంది పైసలేవి? ఉన్నాయే పిచ్చిదానా, నా జేబులా ఉన్నాయి గాని దా అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. ఇక్కడైతే ఏమైంది? ఎవ్వరు లేరు కదా, బానే ఉంది కదా. అక్కడ ఎవలో ఆగో లైటు పెట్టిర్రు, నీకు కండ్లకు కనబడుతుందా? నువ్వు రాడ, వాతావరణం మంచిగా ఉన్నది, వాటర్ కాడ ఆడ కూర్చుందాం. సరేపా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినవురా? అరే ఇక్కడ మంచి ఉంది, కాసేపు కూర్చొని మాట్లాడుకుందామని తీసుకొచ్చిన. ఇంకా ఏం సంగతులు, అంతా బక్కబడ్డట్టు కనిపిస్తున్నావు? నీ మీద రంది పెట్టుకొని నేను బాగా బక్కబడి పోయినా తెలుసా. ఇక నువ్వు నాతోటి మాట్లాడే లేదా? నా ముంగట నీ పెళ్ళాన్ని పట్టుకొని నువ్వు ఉంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అస్సలకే చూడబుద్ధి అయితలేదు. అవునే, మరి నా పెళ్ళాన్ని నేను పట్టుకొని ఉండకపోతే నిన్ను పట్టుకొని ఉంటా అని అనుకున్నావా ఏంది? ఇట్లా నా జీవితంతో ఎన్ని రోజులని నువ్వు ఆట ఆడతావు? ఏ కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఏం ఆట ఆడినా నేను? తోటి సరసాలు ఆడతా అని రమ్మన్నా అనుకుంటున్నావా ఇప్పుడు? మరి కాదా? అవునే. ముండా నా చెల్లె జీవితంతో నా బావ జీవితంతో ఆడుకుంటానో నీకు సిగ్గు అనిపిస్తలేదా అనే? ఊర్లో ఎంతమంది మొగోళ్ళని పడతావు, ఎంతమంది మొగోళ్ళతోటి ఆడుకుంటావు. ఇయ్యాల నీకు చివరి రోజు. అంటే ఏం చేస్తారు?
నిన్ను సంపుదామని డిసైడ్ అయినమే. నా బావకు ఫోన్లు చేసుకుంటా ఓర్ని అవ్వ టార్చర్ పెడతావు పైసలకు. అబ్బో మీకు దండం పెడతా, నన్ను గిక్కడికి రమ్మని పైసలు ఇస్తా అని చెప్పి గిట్ల మాట్లాడుతుర్రు ఏంది? అసలు ఇది కరెక్టేనా? కరెక్ట్ పద్ధతేనా? అవును, ఇదే కరెక్టు పద్ధతి. నా బావకు ఫోన్లు చేసుకుంటా నా చెల్లెనే చంపుతా అని అంటావే నువ్వు. ఇక ఇయ్యల్లటికి నీ సావు అనేది మా చేతుల్లో ముగుస్తుంది. నీ అసొంటి ఆడిది ఊర్లా ఉండద్దు. ఉంటే మంచి మంచి మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. కృష్ణ నీకు దండం పెడతా, ప్లీజ్ నన్ను వదిలేయుర్రి. నా బిడ్డ ఉన్నది నాకు, నా బిడ్డ పుషవతి అయింది, నీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ టైంలో మీరు నన్ను ఏదైనా ఎత్తే నా బిడ్డ పరిస్థితి ఎట్లా, మా అమ్మ పరిస్థితి ఎట్లా? నువ్వు సత్తనే వాళ్ళు మంచిగా బతుకుతారని నాకు ఎప్పుడో అర్థమైంది. నువ్వు ఉన్నంత కాలం వాళ్ళు కూడా నీతోటి మాటలు పడుకుంటా నీకు చేసుకుంటా ఉంటారు. అదే నువ్వు చచ్చినావు అనుకో, వాళ్ళు నీకంటే మంచిగా బతుకుతారు పని చేసుకొని. అంటే నన్ను సంపుదామని డిసైడ్ అయ్యారా ఇప్పుడు? అవును, నువ్వు సచ్చుడు ఒకటే మిగిలిన్నదిగా. నువ్వు సత్తనే మొత్తం లోకమంతా బాగుపడుతుంది. కృష్ణ నీకు దండం పెడతా, నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టుర్రి కృష్ణ. ఇప్పటి నుండి నీ జోలికి రాను, నిన్ను రూపాయి కూడా నేను అడగా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టినామనుకో, రేపు పొద్దుగాలు లేచి ఇంటి ముంగట కూర్చొని నన్ను అటు పట్టుకపోయారు ఇటు పట్టుకపోయారు సంపుతా అని కాపాడుర్రి అని మొత్తుకున్నా నేను. గిట్ల చేసిండు గట్ల చేసిండు, ఈ ఇల్లు నాకే, ఈ జాగ నాకే, ఈ భూమి నాకే అని అంటావు. అంతా తెగబడి ఉన్నావు. ఇలాంటి తెగబడ్డ ఆడోళ్లకు సావు తప్ప వేరే దారే లేదు. బామ్మర్ది గట్టిగా దొరకబట్టు. దీన్ని ఈ వాగుల వారేసినాం అనుకో, దీనికి శ్వాస ఆడది. ఈ వాగుల్నే ఏడికన్నా కొట్టుకపోతుంది, ఆయనతా చచ్చిపోతుంది. వద్దు మీకు దండం పెడతా. ఏంటిదే నువ్వు దండం పెట్టది? చెండాలపు దానా, నా భార్య దగ్గరికి వచ్చినప్పటి నుండి నాకు ఫోన్లు చేసుకుంటా మెసేజ్లు చేసుకుంటా ఎంత టార్చర్ చేస్తానవే. నీ టార్చర్కి నేను ఇంట్లో ఉండలేకపోతున్నా, తినలేకపోతున్నా, ఏ పని చక్కగా చేసుకోలేక పోతున్నా. దొంగ ముండా, ఈ అల్లటికి నీ సావు మా చేతుల్లో కథం. బామ్మర్ది దీన్ని పట్టుకోనరా, అలా నూకి పీకుదాం. వద్దు కృష్ణ, అది బాగా లోతుంటది కృష్ణ. ఈ జోలికి ఎవ్వరి జోలికి రాను. నా బిడ్డ ఇప్పుడు పుషవతి అయింది. ఈ టైంలా మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. నీకు దండం పెడతా కృష్ణ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నీకు దండం పెడతా. మీ చెల్ల జోలికి రాను, మీ బావ జోలికి రాను. అక్కడి నుండి ఎక్కడన్నా వీకి మేము బతుకుతాం గాని నీకు దండం పెడతా. నన్ను వదిలిపెట్టుర్రి, నన్ను చంపకుర్రి, దయచేసి మీ కాళ్ళు మొక్కుతా. నువ్వెన్నన్నా మేము తగ్గం. ఇటు తీసుకురా. వద్దు కృష్ణ, నీకు దండం పెడతా. నాకు నా బిడ్డును మా అమ్మున్నారు, వాళ్ళకు నేను చచ్చిపోతే వాళ్ళ బతుకులు వట్టియే అయితాయి. నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు. ఏ అమ్మను నీ బిడ్డను మేము చూసుకుంటాం అటో ఇటో గాని, నువ్వు బతుకున్నన్ని రోజులు వాళ్ళకు కూడా బాధనే. నువ్వు బతకద్దు, ముంగటోటి మాట్లాడుతావు, తర్వాతోటి ఎత్తావు. ఇప్పుడు సంసారి తీరు ఇక నిన్నల్లా నూకుతామన్నట్టు సంసారి మాటలు మాట్లాడుతున్నావు గాని, ఒక్కసారి ఇప్పుడు తప్పించుకొని ఇంట్లో పోయి పడ్డాకనా నువ్వేమని రాని నన్ను తీసుకపోయిండు చంపుతా అని మొత్తం పంచాయతీ పెడతావాడా రోడెక్కి. నువ్వు తెగబడ్డావు, తెగినాడిదానివి. ఓ బావా లేట్ వద్దు, ఎవరన్నా నచ్చారనుకో మనకు ప్రాబ్లం అవుతుంది. కథం ఇలా నూకేసి పోదాం. సరే సరే. అబ్బా వద్దు వద్దు కృష్ణ, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా. నాకు ఆడపిల్ల ఉన్నది కృష్ణ. లేదు పాటు గుంజుకపా. నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టుర్రి కృష్ణ, మీ కాళ్ళు మొక్కుతా. నీ జోలికి రాను, నాకు ఆ ఇల్లొద్దు, ఆ కథద్దు. నేను ఏడికన్నా పోయి బతుకుతా గానీ నన్ను అట్లా ఎయ్యకుర్రి, సంపుకుర్రి కృష్ణ. ప్లీజ్, నీకు పాపం జరుగుతుంది కృష్ణ, నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టుర్రి కృష్ణ. అవా నువ్వు ఆన్నే ఉండు, దీన్ని ఎట్లా నూకాల్లో అట్లనే నూకుతా నేను. ఒక్కసారి మాటినుర్రి, నీకు దండం పెడతా, ఒక్కసారి నా మాటినుర్రి.
నా పిల్ల పుషవత అయింది, మీకు దండం పెడతా. అయ్యో అయ్యో, కాపాడు రే కృష్ణ, కాపాడు రే. కథం అది చచ్చిపోయినట్టే బావా. అది ఏ గంగలనన్నా ఓని దాని ఫోను తీసుకున్నావా? తీసుకున్నా. ఆ ఫోను సిమ్మిర్చి అలా వారేసి ఫోన్ కూడా నీళ్ళల్లా వారేయి. దాన్ని ఎవడు పట్టించుకోడు, మనల్ని ఎవ్వరు ఏం చెయ్యరు గాని. ఏమో బామ్మర్ది, భయం అవుతుంది. ఆ నీళ్ళల్లా ఏడ మునిగిపోయిందో ఏం కథనో, కాపాడాలని అనిపిస్తాంది. కాపాడితే మళ్ళా మనమే సత్తాం. పా ఇంటికి ఏం తెలియకుండా పోయి సప్పుడే నీ సందాల నువ్వు వండుకో, నా సందాల నేను వండుకుంటా. వాళ్ళు తెల్లారు లేచినాక చూసి ఆగంగాని ఏమన్నా గాని నువ్వు వాళ్ళ జోలికి పోకు, వాళ్ళ ఇంటికి పోకు, ఏమైంది అని కూడా అడగకు. సరే అడగా గాని నేను వాళ్ళింటికి ఎందుకు పోతా? సరే పాయిగా. అమ్మయ్యా, షాన్వి అయితే లేవ్వలేదు. సంపనైతే చంపినావు. ఆ నీళ్ళల్లా నూకి పారేసినాం గాని అది బతుకుతుందా సత్తదా రేపటి వరకైతే తెలుస్తుంది. కానీ ఎందుకో చేసేటప్పుడు చేసినాం గాని తర్వాత బాధ అనిపిస్తుంది. అంతా నా బామ్మరిది గాడే చేసిండు. అమ్మో తెల్లారితే ఏమవుతుందో ఏమో, నాకైతే ఘోరంగా భయం అవుతుంది. ఏమన్నా కానీ సప్పుడేక బంధం, మనకేమీ తెలియనట్టు. బిడ్డ ఎటువేంది? అగో పొద్దుగానే లేవదు కదా, లేచి ఊడ్చి సల్తాందా ఏంది? అబ్బో దానికి ఎట్లెట్లా బుద్ధి పుట్టిందో. ఆ కన్నయ్య ఇయ్యాల అటే అంటుకున్నది, మంచిగా నిద్ర పట్టింది. హవ్వా లేచి పని చేస్తున్నట్టున్నది. ఇంకా జరసేపు అంటే మంచిగుండు నేను కానీ ఏం బండాలే. ఇక మళ్ళా వాళ్ళే తెలివైతే మళ్ళా అస్సలకే నిద్ర పట్టి పాడు కాదు. బోల్లో బొచ్చలో దొంగదాం. అవా అగో ఏడలేదు, ఇంటెనక పోతే ఇంటెనక లేదు, ఇంటి ముంగట చూస్తే ఇంటి ముంగట లేదు, ఉడవలేదు, చల్లలేదు కదా. ఇది ఇంత పొద్దుగాలనే ఎటువేంది? ఎవరన్నా రమ్మన్నరా లేకపోతే ఏడబోయి మునిగి పాడైంది? అటు చూస్తే ఆడలేదు, అయినా ఇది ఒకరింటికి పోయేది కాదు కదా, ఎటువేంది? మరి ఫోన్ ఉన్నదా ఇంట్లో? చూద్దాం. ఓర్ని ఎటువేంది ఇంత పొద్దుగాల? అరే నానిగా పన్నవారా, ఒకసారి లేవ్వు. ఏ బిడ్డ మీ అమ్మ కనబడతలేదు. ఏంటి అమ్మ ఎటుపోయింది? ఏమో నేను లేచింది ఊడుతాంది సల్తాంది కావచ్చని అనుకున్నా. ఓర్ని అవ్వ ఏడా కనబడతలేదు కదా. ఇది అమ్మకు ఒకసారి ఫోన్ చెయ్యి. నీకు వేయచ్చు కదనే, చెయ్యి. దానికి నన్ను చెప్తావేంది? ఎవరన్నా రమ్మన్నారు కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఇంటికి పోయింది కావచ్చు. ఇంత పొద్దుగాల ఎందుకు పోయి పాడైతుంది బిడ్డ? నేను ఫోన్ చేస్తావు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. అయ్యో స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇదేటివేంది? అత్తయ్య తీయే. అమ్మమ్మ నువ్వైతే ఆ పని చేయిపో, లేసినావు కదా. అమ్మ అత్తయ్య ఎటు పోతుంది? ఫోన్లో ఛార్జింగ్ ఉన్నారో లేదో? ఇప్పుడు ఛార్జింగ్ నిండనే ఉంచుకుంటది. ఓర్ని అవ్వ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. ఎటు పోలే, నువ్వైతే పని చేయిపో. ఏమో అది ఎటువేందో ఏం కథనో, దాన్ని చూసేదాకా నాకు మనసున పట్టది. మా అమ్మ ఎన్ని తప్పులు చేసినా కూడా మా అమ్మమ్మ మా అమ్మను అస్సలకే కాదు అని అన్నది. ఇంతంతసేపు కనిపించకపోతే గంతాగమైతుంది. ఇంతసేపు అవుతుంది ఇంకా అత్తలేదు. అటు ఇటు 9 కాబట్టే ఇది ఎటువైనట్టు ఏడ మునిగినట్టు. ఓర్ని అవ్వ ఏడ తిరిగి వచ్చినా ఏడ కనబడతలేదు కదా. అక్క ఓ అక్క. ఏంది అక్క? నా బిడ్డ గిట్లా మీ ఇంటికి వచ్చిందా? ఈ బిడ్డల మన్ను వాడని ఈ బిడ్డ మీద మన్ను పోతే మా ఇంటికి ఎందుకు వస్తుంది? మా ఇంటికి వచ్చేంత కూడా దమ్ము ధైర్యం ఉన్నదా? అయ్యో ఎటువైనట్టు మరి? పొద్దుగాల లేచినప్పడుంది అస్సలకే కనిపిస్తలేదక్క. మరి ఎటువైంది ఏం కథ అనేది అంతటా చూసొచ్చినా ఏడలేదు కదా.
లా నీ బిడ్డ ఎవరిని పట్టుకొని పీకిందోతి మళ్ళా ఎవడు దొరికిండో ఇక ఎవరిని పట్టుకొని పీకిందో. అయ్యో గట్లా అనకు అక్క, నీకు దండం పెడతా. ఎవరిని పట్టుకొని లేచి పీకిందో తీయలేవు, దాని గురించి ఎందుకు బాధపడతావు? పొల్లాన్ని పట్టుకొని మంచిగా బతుకు. అయ్యో గట్లా అనకక్క, ఎంతైనా ఏ తప్పు చేసినా చేయకుండా కన్న కడుపు కదక్క, అది కనిపించకపోతే మనసున పడతలేదు. అసలు ఏడవేందో కళ్ళకు కనబడతలేదు. ఆ నంబర్ కూడా స్విచ్ ఆఫే వస్తుంది. అప్పడుసుంది ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నా. అయ్యో బిడ్డ ఏడవైనవే. ఇదేందో ఏడ్చుకుంటా పోతుంది గాని అది ఎవరినో పట్టుకొని లేచి పీకినట్టున్నది గాని ఇక నా కొడుకును మేము కాపాడుకుంటుట్లా ఇంత చెప్పాలనే ఎవరిని పట్టింది, ఎవరిని పట్టుకొని లేచి పీకింది. మంచి పని అయింది. అత్తమ్మ స్నానం నువ్వు ఎత్తవా నేను చెయ్యాలా? స్నానం చేద్దాం గాని గీ మన ఇంట్లో ఉన్నది లేదట కదనే. లేదా ఏడవేందట ఏమో పొద్దడుతుంది కనబడతలేదట. ఫోన్ చేస్తేనేమో ఫోను స్విచ్ ఆఫ్ అని అత్తుందట. ఇక అది ఎవరిని పట్టుకొని లేచి పీకిందో చెప్పన్నే. ఆమెకు ఎవరు దొరికిర్రు, ఎవరిని పట్టుకొని పోతుంది అత్తమ్మ. అవునా, ఎవరన్నారే అమ్మా? వాళ్ళవ్వ తెగెడుతుంది కాదు, అటు ఇటు అంతా తిరిగొచ్చిందట. బిడ్డ ఏడ కనబడతలేదట. ఫోన్ ఏమో లిఫ్ట్ చేస్తలేదట. మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టిందట. ఆగమైతాంది ముసల్ది. అది ఏడి పోతదే అమ్మా, అది ఒకలు కొంప ముంచేది. ఏడ మళ్ళా ఎవల కొంపలు ముంచుతాందో. నాకు తెలిసి ఎవరితోటన్నా లేచిపోయింది కావచ్చు. నేను అదే అనుకుంటాననే, ఎవరితోటో పీకినట్టే ఉన్నది అది. అయ్యో అయ్యో ఎందుకు అయ్యో పీకని, దేవుడు అనేటోడు చూస్తాడు. దేవుడు అనేటోడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. మనం మనసులమన్నా అయ్యో పీకని పోని అని వదిలిపెడతాం గాని దేవుడు మనసులా పెట్టుకుంటాడు. అమ్మో, ఇప్పుడిప్పుడే బయటకు వత్తాంది. పూసుకన నా మీద గిట్లా అనుమానం రాదు కదా, నా దగ్గరికి ఎవ్వరు రారు కదా. నేను బామ్మర్ది గానికి ఫోన్ చేయాలి. బయట ఏం జరుగుతుందిరా బామ్మర్ది, జర చూడు తిరుగు అని ఓ కన్నేసి ఉంచుమనాలే. ఏది మన మీదికి రాకుండా వెయ్యాలి. అయినా అది సచ్చిందా లేదా బావుల కొట్టుకపోయి? నాకెందుకో భయం అవుతుంది. ఇంట్లోకే బయటకు పోకుండా ఉండాలి. అయినా అది చచ్చిందా లేదా, వావులా నూకేసినాం కానీ దాని ప్రాణం అనేది వేయిందా లేదా? ఖచ్చితంగా పోతుంది. నీళ్ళల్లా ఊపిరి ఆడక అది సచ్చే పోతుంది. పోనీతి అమ్మ, ఒకల గురించి మనకెందుకు గాని, ఎవల పాపాన వాళ్ళే పోతారు గాని నువ్వు అట్టిగా అనవసరగా ఎవరితోటో పోయింది అని అనకు. అలా మన మీద పడతారు. మన మీద ఎందుకు పడతారు? కాదు మరి ఇల్లు ఎవరితోటో వీకింది అని అంటుర్రు, ఇళ్ళకే తెలుసు అని మన దగ్గరికి అత్తరు. అత్తరు. అబ్బో భలే ఉన్నారు. పోనీతి అత్తమ్మ, అది వేసిన పాపాలకు అది ఏడవేందో గాని నాకు తెలిసి ఎవని కొంపనో ముంచుతాన్నట్టున్నది. మళ్ళా ఎవని దగ్గరకో పోయినట్టున్నది గాని దాని బతుకు పాడగాను. సరే తీయే, నువ్వైతే తానమైతే వేయిపో. రాజయ్య నా బిడ్డ కనబడతలేదు. పొద్దుగాలడుతుంది, ఏడవేందో ఏం కథను. ఏడవోతే మాకేంది, ఏడదత్తే అది మాకేంది? మా ఇంటికి వచ్చి నువ్వు అడుగుడేంది? అట్లా కాదు, మరి మీ ఇంటి దిక్కు ఇట్లేటన్నా నచ్చిందా అని. అత్తన్న ఏడవేందో కనబడతలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే మమ్మల్ని ఏం చేయమంటాను? అది ఎవరితోటి పోయిందో పో. ఎంతమంది లేరు దానికి, ఒకడు కాకపోతే ఒక్కొనితోటి ఇట్లా పీకింది కావచ్చు. అట్లా ఓదయ్యా, అందరూ అట్లనే అంటుర్రు. అట్లా అనకుర్రి మీ బాంచను. బిడ్డ పుషబోతయింది, పుషబోత అయినా ఆమెను వదిలిపెట్టి అది ఎటు పోతుంది? నీ కాళ్ళు మొక్కుతయ్యా. అటు అంత ఎంకులాడినా ఏడలేదు. ఇటు నర్సవోళ్ళు ఇంట మోకై కూడా చూసే అత్తున్నా ఏడ కనబడతలేదు. నా బిడ్డ ఎటు పోయిందో ఏమో అని నాకు భయం అవుతుంది. ఇదో కొత్త ప్లాన్ వేసిర్రా ఏంది? నిన్న కాక మొన్న వచ్చి పైసలు అడిగింది. మరి ఇప్పుడన్నా ఇట్లా ఎక్కడన్నా పోతాను వాడికి పోయి డ్రామాలు చెయ్యి, అల్లిస్తారు పైసలు అని ఇట్లా ఏదన్నా డ్రామాలు ఎత్తుర్రా అవ్వ బిడ్డలు కలిసి? లేదు లత, నీ బాంచన్ని కాళ్ళు మొక్కుతా. నాకు భయం అవుతుంది. ఒక్కదాన్ని ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఈమె ఏడవేందో ఏం కథనో ఏడని చూడాలి. నేను ఏడని పట్టుక రావాలి. ఇలా ఒక్కతే ఉన్నది ఇంటికాడ. ఆ పిల్లని ఇంకా ఇంట్లోకే తీసుకోలేదు. అయ్యో నా బిడ్డ ఎటు పోయిందో ఏమో. జరా ఎంకులాడదాం రార్రి. అది ఏడబోదు, అది ఒకని కొంప ముంచేదే గాని అది ఏడబోదు గాని పో, అత్తది పో. అది
అట్లా అనకు రాజయ్య, అది ఎటు పోయినా కూడా నాకు ఎప్పంది ఓకపోయేది. అసొంటిది పొద్దుగా లేచినప్పటి ఉంది కనబడతలేదు అని అంటే నాకు బాగా భయం అవుతుంది. ఏంటన్నా వెతుకుదాం దారి ఏం చేసుడో అర్థమైతలేదు. ఏమన్నా మెంటలా లేకపోతే ఏంటిది? నీ బిడ్డ ఏడవేందో ఏమంతోటి వీకిందో మేమెందుకు ఎంకులాడతాం? మాకేం సంబంధం? ఇన్ని రోజులు పొంటి మా జీవితాలు నాశనం చేసింది చాలదా? ఇక ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటున్నామని మళ్ళీ ఏం చేద్దామని మళ్ళీ అవ్వ బిడ్డలు కొత్త ప్లానింగ్ చేసుకొని వచ్చిర్రు. అయితే అవ్వ, మీరు ప్లానింగ్ అని అనుకుంటారు కావచ్చు, కానీ ఆ దేవుని మీద ఒట్టేసి చెప్తాన్నా, నా బిడ్డ పొద్దుడుతుంది కనబడతలేదు, ఫోన్ చేస్తే కలుస్తలేదు. ఏమైందో ఏమో ఆ టెన్షన్ కి నాకు పిస పిస అవుతుంది పానమంతా. ఇదంతా లంగనాటకం. అవ్వ ఎంత కిలాడో బిడ్డ కూడా అంతే కిలాడి. అవ్వ దగ్గర నుండే బిడ్డ నేర్చుకున్నట్టున్నది. మళ్ళా ఏం ప్లానింగ్ చేసి ఇల్లు మనకు దగ్గరైతారు, దగ్గరవుదామని అత్తుర్రు. నిజంగానే బొడ్డి ఇట్లా ఎవరినన్నా పట్టుకొని పీకిందా ఏంది? పోతది దాంతోటి అయితది. అయిన దానికి ఎట్ట సిగ్గు లేకపాయే? బిడ్డని ఇంకా ఇంట్లోకే తీసుకపోకపాయే? ఎవరినో పట్టుకొని పోతుందా? ఏమోనే చెప్పలేము. ఆయన పీకిందా ఏమోతి అదే గంగలన్న పోయి మనకెందుకు? నువ్వు ఇట్లా పోయి దాని గురించి ఎత్తుకులాట పెట్టినావనుకో నిన్ను చంపుతా నేను. సరే సరే తి. ఓ బిడ్డ, బిడ్డ నువ్వు వేడి వేనవే బిడ్డ. ఈ ఇల్లు వదిలిపెట్టి మా ఇద్దరిని వదిలిపెట్టి ఎటర్ వేనవే బిడ్డ. అటు ఇటు 2 గంటలు తిరిగి వచ్చిన ఏడ కూడా కనబడతలేవు కాదే బిడ్డ. అమ్మమ్మ ఏమైందే? మమ్మీ లేదా? లేదు బిడ్డ. మమ్మీ ఎటు పోయిందే మనల్ని వదిలిపెట్టి? ఏమో బిడ్డ, మీ అమ్మ ఎటు పోయిందో ఏ కథను. నిన్ని పరిస్థితిలా వదిలిపెట్టి దానికి ఎటు పోయింది, ఏడపోయి పాడైంది. ఒక్క ముచ్చట చెప్పకుండా పోయింది. ఎటు పోయినా కూడా చెప్పే పోయేది. ఊరంతా తిరిగి వచ్చిన ఏడ జాడ దొరుకుతలేదు బిడ్డ మీ అమ్మది. ఏడమైందో ఏమో నాకు ధైర్యం వస్తలేదు బిడ్డ. ఎటు వేరే మమ్మల్ని వదిలిపెట్టి. అయ్యో నువ్వెన్ని తప్పులు చేసినా బిడ్డ, నేను కడుపులో పెట్టుకున్నా కాదే బిడ్డ. ఇవాళ నువ్వు ఎడమయమైపోయినవే బిడ్డ. ఏ ఊరు పోయినావు, ఏ పల్లె పోయినావు, ఏ ఊరికి పోయినావు, ఏ జాడ దొరుకుతలేకపాయే. ఏం చేసుడు? వెనకెవడు లేకపాయే, ముంగటెవడు లేకపాయే. ఎక్కడికన్నా పోయి అడిగిదావు అని అంటే ఎవడు లేకపాయనే బిడ్డ. పోలీస్ స్టేషన్ పోదాం పావే, కంప్లైంట్ ఇచ్చేద్దాం. మమ్మీ ఎటు పోయిందో దొరుకుతది. అయ్యో ఓ నా బిడ్డ, నాకు ధైర్యం వస్తలేదు కాదే బిడ్డ. నేనేడని పోదును ఒక్కదాన్ని పిల్లని పెట్టి. అయ్యో రావులా. మమ్మ పోదాం పావే, పోలీస్ స్టేషన్ పోదాం పావే. నేను అత్తనే ఏం కాదే అమ్మమ్మ, మమ్మీని చూద్దాము. ఓ అవ్వా, ఏడ్చేదేడుతుంది కాదే నరసవ్వ. అది మంచిగా ఎవరిని పట్టుకొని లేచి పీకిందో. ఈ ఊర్లుంటే నడిచేటట్టు లేదని ఆయన ఎవరిని పట్టుకొని పీకిందో. ఇక లవ్వ ఏడ్చేదేడుతుంది. మా ఇంట్లకు వినబడుతుంది ఏడుపు. అయ్యో పాపం, మరి పోరి ఏడబోయి మునిగినట్టు ఎటువైనా ఈమెకు ఎప్పే పోతుందట. అయినా పిల్ల గట్లా పుషబత అయిన పిల్లనాయే, పిల్లని వదిలిపెట్టి ఈమెటిపోయింది. అదే కదా అర్థమైతలేదు. ఏటు పోతదే? మీరు బరే ఇచ్చంత్రాలు మాట్లాడతారు నరసవ్వ. అది లేచి పీకినట్టు ఉన్నది. ఈ వయసులో ఏం లేచిపోవుడవ్వా, ఇజ్జత్ పోతది. ఉన్నదా ఇజ్జతి? ఓ అత్తాంది. ఆయనే బిడ్డ జాడ తెలిసిందా? నరసవ్వ, నా బిడ్డ జాడ తెలుస్తలేదు నరసవ్వ. ఏడ వెతికినా ఏడ కనబడతలేదు కాదు నరసవ్వ. నాకు మనసులో పడతలేదు. ఇక పోలీస్ స్టేషన్ కి పోతున్నా. ఒక్కదాన్ని అయిపోయినా వెనకెవరు లేకపోయే, ముంగటెవరు లేకపోయే. ఆపదత్తే అరుచుకునేటోళ్ళు ఎవ్వరు లేకపోయే. ఎవరుంటారు, ఎవరు వస్తారు? మీరేమన్నా సక్క
మంచిగుంటేనేమో ఆపదత్తే ఓరు కాపోతే ఓవలు ముంగటపడి ఉరుకద్దురు అందరితోటి శత్రుత్వమేనాయ మీకు ఏం చేయాలవ్వా గుణం మంచిదే గాని నీ బిడ్డ గుణం మంచిది కాకపాయే మరి ఏడబోయి మునిగి పాడైంది ఏమని చెప్పిందా ఏం చేయాలయ్యా రాత్రి అందరం కలిసి తిన్నాం ఒకే దగ్గర పన్నాం మా కూర కమ్మ ఉన్నది అని నా బిడ్డ 2 బుక్కలు ఎక్కువనే తిన్నది అన్నం తెల్లారు లేచే వరకు పని చేస్తాది కావచ్చని నేను అనుకున్నా ఎటు చూసినా ఏ పని లేదు ఆమె లేనే లేదు ఎటు పోయింది అని లెక్కులాడితే ఏడ కనబడతలేదు ఇక పోలీసుల దగ్గర కన్నా పోతా ఏం చేయాలి బిడ్డ ఏడి పోతీయే పుష్ప నీ బిడ్డ అంత కిలాడితాను మన ఊర్లో ఎవ్వరి దగ్గర లేదు ఏమంతోటన్నా వీకిందా ఏంటి మరి ఎవ్వలేరవ్వా వాంచను అట్లా అనకుర్రి మీ కాళ్ళు మొక్కుతా నా బిడ్డకి ఎవ్వలేరు అరే ఇక్కడ చూర్రా అయ్యో ఎవల్రా అరే ఏమోరా మొత్తం నీళ్ళల్లా మునిగిపోయింది కదా ఊరిని అవ్వ సచ్చిందా బతికిందా తేల్తాంది ఇటు మునుగుతాంది ఎవరల్లా అసలు ఇక్కడ వారాగా ఒడ్డు మీదకే పోతే అటు దగ్గరున్నది అటు ఒడ్డు మీదకి గుంజుదంప దారా నిజంగానే దోస్తులు చూసిర్రా మరి ఈ రోజు ఎపిసోడ్ ఇక ఇట్లా జరిగిందన్నమాట మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అసలు రాణి బతికే ఉందా చచ్చిపోయిందా మరి ఏమైతది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ దోస్తులు ఈ సిరీస్ గురించి ఇంతగానం వెయిట్ చేయించినందుకు కావాలని అయితే కాదు చెప్పినాం కదా మా బాబుకైతే హెల్త్ అస్సలే బాగాలేదన్నమాట నైట్ అయితే ఆగమాగం చేస్తే అందుకే ఇక మేమైతే హాస్పిటల్ తీసుకెళ్ళినాం ఇక టైఫాయిడ్ ఉన్న బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పిర్రు ఇక కొంచెం పిల్లలకు మంచి లేకపోతే మన మనసు కూడా మంచిగా ఉండదు కదా దోస్తులు అందుకే ఇక హాస్పిటల్ వెళ్ళి వచ్చేసరికి అయితే 1:30 అయిందన్నమాట ఇక తర్వాత వచ్చుడుతోటే వీడియో అనేది స్టార్ట్ చేసినాం ఇక మీకైతే అప్లోడ్ చేస్తున్నాం దోస్తులు ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అయితే పెట్టండి హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు